సరేనండి సహోదరులారా, ఈరోజు ప్రభు పనికై ప్రాణం పెట్టు అనే గ్రూప్ని దీంట్లోకి నేను ఎలా యాడ్ అయ్యానో మీరు అన్నారు ఇంతవరకు. మీకు దీనివల్ల లాభం ఏం జరిగింది, అలాగే నష్టం ఏం జరిగిందని కూడా చెప్పమన్నాడు. కానీ నాకు ఈ లాభ నష్టాలను గురించి నేను ఎప్పుడూ ఆలోచన చేయలేదు. ప్రభుకై ప్రాణం పెట్టు అనే ఒక లింకుని రమేష్ నాకు ఒకసారి లింక్ షేర్ చేసినాడు అండి. ఆ ఒకరోజు ఉదయం 5 గంటలకి నేను గూగుల్ మీట్లోకి వచ్చిన తర్వాత, నేను ఉండేది ఎక్కడో బెంగళూరు మహానగరం, ఇక్కడ ఒక విలేజ్, అంటే నాది ఒక మారుమూల ప్రాంతం మిట్టదొడ్డి. ఈ ఊర్లో ఉండి నన్ను ఈ ప్రభుకై ప్రాణం పెట్టు అనే దాన్ని ఎరగనట్లున్న నేను చాలా బాధ అనిపించింది. మన సహోదరులు ప్రభుకై ప్రాణం పెట్టు అనే టీంని స్థాపించి సువార్తను జరిగిస్తున్నారు నెల అనేసరికి చాలా సంతోషపడినాను నేను. ఎందుకంటే మన డిస్టిక్లో కానీ మన మండలంలో కానీ మనం చాలా వెనకపడిన వాళ్ళము. కానీ అలాంటి వ్యక్తులుగా ఉన్న మనము ప్రభుకై ప్రాణం పెట్టు అనే దాన్ని ఒక మాటని మీరు ఒక సాహసంగా తీసుకొని ఆ మాట పలికిన యేసుప్రభు మాట మీకు ఇంత స్ఫూర్తిని తీసుకొచ్చేసరికి నేను చాలా ఆశ్చర్యపడినానండి. ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఉండి సహోదరునికి ఫోన్ చేసి, తమ్ముడు నాకు ఇలాంటి గ్రూప్లో నన్ను యాడ్ కావాలా, అది ఎవరు అడ్మినో నాకు తెలియదు అని అంటే, రమేష్ ఒక మాట అన్నాడు, అన్న మీరు ఉన్నారనుకున్నామన్నా మేము ఇన్ని రోజులు, మీరు లేరు ఆ గ్రూప్లో అని అంటే, లేదు తమ్ముడు ఆ గ్రూప్లో నేను యాడ్ కావాలా, నేను అది ఏం చేస్తావో తెలియదు తమ్ముడు అంటే, సరే అన్న నేను రాజేష్ ఫోన్ చేసి చెప్తాను, మీ నంబర్ పెట్టిస్తాను అన్నాడు. ఆ రోజు నుంచి ఈరోజు 1 ఇయర్ అవుతుంది. ఇప్పటికి 1 ఇయర్ నుంచి కూడా నేను ప్రతి క్షణం ప్రతిరోజు కూడా నేను చాలా ఆనందమే పడుకున్నాను దీంట్లో. ఎందుకంటే ప్రభుకై ప్రాణం పెట్టు అనేదాన్ని మనం యాదో నామకార్థ భక్తుల్లాగా బాప్తిసం తీసుకొని ఇంట్లో కూర్చొని నాకు స్వస్థత దొరికింది, నేను స్వస్థత పొందినాను, ప్రభుదేవుడు నాకు ఆశీర్వదించినాడు అనే ఆశీర్వాదాల కోసం వచ్చిన వాళ్ళం కాదు మనం. ప్రభుకై ప్రాణం పెట్టంటే అవసరమైతే మన రక్తాన్ని చిందించాలా, మన ప్రాణం కూడా పెట్టాలి అవసరమైతే. ఎందుకంటే ఇంతవరకు మనం ఎన్నో సువార్తలలో చూసినాము, ఎన్నోసార్లు అది పోయిన చోట ఎన్నో ఆటుపోట్లు కూడా మనకు ఎదురైనాయి. ఇక మన ప్రతి ఒక్కరికి మనకు తెలుసు. కానీ ఈ సువార్త వలన మనకి లాభమే కానీ నష్టం కాదని ఒక నా ఉద్దేశం అండి. ఎందుకంటే మనం అవసరమైతే మన ప్రాణాలు పోతే కూడా దీంట్లో మనకి నష్టం కాదు, లాభమే. ఇంకోటి, సువార్తకు వచ్చే ప్రతిసారి కూడా మనము చాలామంది ఏమంటున్నారంటే నాకు పనులు ఉండడం వల్ల రాలేదు, నాకు పని ఉండడం వల్ల రాలేదు. తప్పండి అది. ఎందుకంటే మనం బాప్తీసం తీసుకున్న రోజే ప్రభుకై నా ప్రాణం పెడతానని మనం ఆ రోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మనం ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నామో ఆ క్షణమే మన ప్రాణం బద్దులై మాట ఇచ్చి ఉన్నామండి. కానీ చాలామంది మనం దాన్ని మర్చిపోయినామండి. ఎందుకంటే నాకు జరిగిన మేలును బట్టి నేను చెప్పడం లేదండి, కానీ ప్రతి ఒక్క సహోదరునికి ఇది మేలుకరమైనది. ఎందుకంటే ఈ సువార్త పనిలో ఈ ప్రభుకై ప్రాణం పెట్టు అనే గ్రూప్లో ఉండాలంటే నిజంగా మీరు ఎంతో అదృష్టం చేసినారో లేదో తెలియదండి. నేను మాత్రం చాలా తాపత్రపడి తనువులాడి కనుగొన్నానండి. ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ప్రతిసారి నేను చాలా సంతోషపడినాను. అన్న వాళ్ళతో కూడా ఎన్నోసార్లు డిస్కషన్ చేసి, ప్రతి ఈ ఊర్లో గ్రామంలో ఇలా సువార్త జరిగిస్తే బాగుంటుంది. నాకు తెలిసిన కొద్దిమందిని అన్న కానీ ఈ గ్రూప్లో 2-3 నేను యాడ్ చేయించినాను. ప్రభుకై ప్రాణం పెట్టి అనే గ్రూప్లో నాతో పాటు తీసుకొచ్చినాను సహోదరులని. కానీ మీరు ఎంతమందిని తీసుకొచ్చినారో నాకు తెలియదు. ఈరోజు నేను సాక్షార్థంగా చెప్పగలను, ఒక 4 నేను తీసుకొచ్చినాను. ప్రభుకై ప్రాణం పెట్టు అనే గ్రూప్లో జాయిన్ చేయించినాను నేను. కానీ మనం ఇంతమంది 400 మంది ఉన్న కాడ 40 మంది లేకపోతున్నాం. కానీ దీని వలన ప్రతి ఒక్కరూ లాభపడినారేమో నాకు తెలియదు, కానీ ప్రభుకై ప్రాణం పెట్టు అనే దాంట్లో ఖచ్చితంగా మనం పాలిభాగస్తులై ఉండాలంటే మనకు ఖచ్చితంగా ఇది దేవుడిచ్చిన వరంగానే నేను భావిస్తూ ఈ మాటలని మోహిస్తూ